నెలకి ఒక్కసారి వచ్చే సంకటహర చతుర్థి నాడు ప్రతి నెల నేనైతే అభిషేకానికి వెళ్తాను. ఈసారి అయితే పులిహార తీసుకొని ప్రసాదంగా వెళ్దాము అని చెప్పేసి చింతపండు పులిహార అయితే చేస్తున్నానన్నమాట. ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత స్కూల్ నుంచి ఇక చింతపండు పులిహార చేయడం అయితే రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకొని బాక్స్ అంతా ప్యాక్ చేసుకొని గుడికి అయితే వెళ్ళాను. వెళ్ళి అభిషేకం అంతా చూసి మంచిగా అయ్యింది. నేను తీసుకెళ్ళిన ప్రసాదం కూడా భక్తులందరికీ పెట్టారు. ఇంకా ముగించుకొని ఇంటికైతే 8:30కి అలా వచ్చానమాట. వచ్చి ఈలోపు మా వారు వచ్చారు ఆఫీస్ నుంచి. సరే మీకు కూడా పులిహార పెడతాను, ఇవాళ గుడికైతే తీసుకొని వెళ్ళాను పులిహార చేసుకొని అని చెప్పి అన్నాను. అనగానే ఆయన నెక్స్ట్ డైలాగ్ ఏంటి, ఓ పెట్టుకురా అంటారేమో అని చెప్పి అనుకున్నాను. ఆయన డైలాగ్ ఏంటి, నీ పులిహారకి ఇంట్లో మేము ముగ్గురం బలవుతున్నాం కదా, ఇంకా గుడికి వెళ్ళల్లా భక్తుల్ని కూడా బలి చేస్తావా అని చెప్పి అన్నారు. లేదు లేదు బాగా కుదిరింది, మీరే టేస్ట్ చేసి చెప్పండి అని చెప్పి అన్నానమాట. ఓకే పెట్టుకురా అని చెప్పి అంటే పెట్టుకొని వెళ్తే ఏమన్నారు, నేను ఏదైనా కరెక్ట్గా చెప్తాను, నువ్వు మళ్ళీ ఫీల్ అవ్వకూడదు అని చెప్పి అంటున్నారనమాట. దీంట్లో ఆయిల్ తక్కువైంది, పల్లీలు కూడా కొంచెం తక్కువ అయ్యాయి, చింతపండు కొంచెం ఎక్కువైంది, పులుపు కొంచెం ఎక్కువైంది, తగ్గించుంటే బాగుండేది అని చెప్పి అన్నారనమాట. నా మొహం అయితే మాడిపోయింది. బట్ చేసేది ఏం లేదు కదా, నెక్స్ట్ టైం మంచిగా చేద్దాము. అంత నాకు ఎక్కువ ప్రాక్టీస్ లేదు కదా, 1 kg 1.5 kg అంటే నేను ఎప్పుడూ అంత ఎక్కువ చేయలేదు. సో అంతేలే అని చెప్పేసి ఊరుకున్నాను. కానీ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన హస్బెండ్కి నచ్చితే బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. ఏది చేసినా పిల్లలకి హస్బెండ్కి నచ్చాలి అని చెప్పి అనుకుంటాను. ఇంకా ఈవినింగ్ ఏదన్నా పనన్నా పెట్టుకుంటే పిల్లల వర్క్స్ ఆగిపోతాయి కదా, ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత ఇదంతా అయిపోయి వర్క్ అయితే చేయడం మొదలుపెట్టాము. హోంవర్క్స్ అన్నీ ఇద్దరు పిల్లలకి చేపించేసరికి నైట్ 10-10:30 అయిందనమాట. మన ఈవినింగ్ రొటీన్లో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కానీ టైం దాటిపోతూ ఉంటుంది. ఎట్లా అయినా హౌస్ వైఫ్స్ అనేది కష్టజీవులండి బాబు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నిజమే కదా, మనం ఒక్క పని కూడా అటు ఇటు అయినా కూడా మన షెడ్యూల్ అంతా తప్పుతుందనమాట. మన నా ఈవినింగ్ రొటీన్ అయితే నిన్న ఇలా అయ్యింది. మీకు ఎలా అనిపించిందండి ఈ పులిహోర చూస్తుంటే? పల్లీలు ఏమైనా తక్కువ అనిపిస్తున్నాయా? నేను ఎక్కువే వేసానని చెప్పి నా ఫీలింగ్. ఆయిల్ అయితే కొంచెం తక్కువైంది అని చెప్పి అనుకున్నాను. అంటే రైస్ ఉడికేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేసాను, మళ్ళీ రైస్ దించి కట్టేసిన తర్వాత ఆరబెట్టేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేసాను. సో సరిపోయిద్ది అని చెప్పి తిరగమాతలో కొంచెం తక్కువ అయితే వేసాను అనుకున్నాను, వేద్దామని చెప్పి అనుకున్నాను. ఇంకొంచెం యాడ్ చేసి ఉంటే టేస్ట్ బాగుండేది అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.